పిఠాపురం నుంచి ఒక సైడ్ ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఒక సైడ్ ఏమో వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు బాగుంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ బాగుంటుంది. ఏముంది, నెగ్గాలి కదా మరి. ఏం చూసేస్తారండి ఆయన కోర్టు? గతంలో కూడా ఓడిపోయారు అంటారు. ఓడిపోయిన దానికి దీనికి సంబంధం లేదు కదా. పోలీసులు ఓడిపోతే రెండోసారి నెగ్గరా. ఒకసారి ఓడిపోయినా రెండోసారి నెగ్గుతారు కదా. రోల్ ఎలా ఉంటుందండి ఆయనకి? ఉంటుందండి, బాగానే ఉంటుంది. ఎందుకు బాగా కంపల్సరీ పడతాయి. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు ఆయన నుంచి? నమ్మకం ఉందండి ఆయన గెలిస్తే ఏమో చేస్తాడు అని. చేస్తాడు, ఎందుకు చేయడు. ఆయన ఏమో నా సొంత నియోజకవర్గంలో చూసుకుంటాను అంటున్నాడు అని మాట ఇచ్చాడు. ఆయన చేస్తాడు కదా మరి. ఆ విధంగా చూసుకుంటారంటారా? కంపల్సరీగా. ఇప్పుడు ఆయన ఓడించడానికి వైసీపీ వాళ్ళు బైక్ కొని గోల్డ్ ఇస్తామంటున్నారు మహిళలకి. ఇవ్వచ్చు, ఎన్ని ఇచ్చినా నెగ్గుతాడు. తీసుకుంటారంటారా జనాలు? తీసుకోవడానికి ఓటు వేయడానికి సంబంధం లేదు కదా. అక్కడ లోన్కి వచ్చి ఎవడో ఓటు వేయించలేం కదా. బయట తీసుకుంటారు లోన్ అట్టు. వేస్తారు కంపల్సరీ. వంగ గీత ఎంపీ చేసింది, ఎమ్మెల్యే చేసింది, ఎవరికి కాపడలేదు. అందుకే ఈసారి కొత్త చూసుకుంటున్నారు. చేయకపోయినా ఆవిడ చూసాం కదా, ఆవిడ పడతాను. ఈసారి ఇతను పడతానని చూస్తాం. ఆవిడ పడతానని చూసాం కదా. 5 సంవత్సరాలు అయింది ఎంపీ, ఒకసారి కూడా కాపాడలేదు. అది ఎంపీ ఎక్కడ కాపాడుతుంటారు? ప్రధాని కాపాడతలేటి. ప్రధాని ఎక్కువని, ప్రధానికి అయితే ఎక్కువ, ఎంపీ ఎక్కువ. ఏమనంటే ఎంపీని కదా అంటుంది. అది ఏనంటే ఎంపీ కదా అంటుంది. ఎంపీ అయినా కాపాడాలి కదా. గొడవరోళ్ళు ఇంకా 1 సైడ్ ఉంటుంది జనసేనకి. ఏం పని అవ్వదు. ఇంకా 180 ఓట్లు పడిపోతాయి ఇక్కడ కంపల్సరీ. మన మండలం అంతా అలా పడిపోతాయి. ఆయన ఓడించడానికి ద్వారంపూడి చంద్రశేఖర్ ఏం పనులు తీసుకుంటారు. పోకే బంగారు తీసుకుంటారు కానీ ఓటు వేయరు. ఏమనదు, అవన్నీ కామనే. వీళ్ళిద్దరూ బయట వాళ్ళు కదా, వీళ్ళిద్దరు లోకల్ కదా. వంగ గీతన్నా బయటదే, పవన్ కళ్యాణ్ బయటదే కదా. లోకల్ ఎవరు లేరు కదా. లోకల్ క్యాండిడేట్ ఎవరున్నారు ఇప్పుడు? పిడార మండలంలో ఎవరు లేరు కదా. ఎంతమంది ప్రయత్నం చేసినా డబ్బులు చేసి ఉంటారు, ఓట్లు వేయరు. మనిషికి ₹1,00,000 వచ్చినా ఓటు వేయరు. వేయరు. చూశారు కదా ఇలా పడుతాను, గీత పడుతాను చూసారు కదా. అది కొత్త, ఇతను కొత్తడు అయితే ఇతను చేస్తాడని చూస్తారు. పాతవాడి కదా. జనసేనకి వేస్తాం ఓటు. మారాలమ్మా, మారితేనే బాగుంటుంది. మార్పు రావాలా. ఇది బాగుందనుకో మళ్ళీ ఆయనకి వేస్తాం. మార్పు ప్రతి ఒక్కరు మార్పు కోరుకుంటున్నారు. ఫస్ట్ ఆయన చూసి దీనికి వేసాం ఓటు. ఆయన చేస్తాడని వేసాం. కరెంట్ బిల్లు 2 నెలలకు వచ్చేది. కరెంట్ బిల్లు ఎంత, ప్యాక్ ఎంత వస్తుంది? కరెంట్ బిల్లు 6,000 అవుతున్నాయమ్మా. మందు గురించి చెప్పకూడదు, అది వేరే. అది మన ఇష్టం. అది మందు గురించి కూడా చెప్పకూడదు. మాకు నచ్చలేదమ్మా. మాది మల్లం అమ్మ. మాది మల్లం. ఏమో మారిపోతామో చూస్తామమ్మా. ఇది మార్పు రాదనుకో మరి ఇంకొకరికి మారిపోతాం. లక్షలకు వచ్చి పెట్టినా మన మనసులో ఏముంటుంది వేస్తాం తప్ప. నువ్వు ఇస్తావమ్మా, నువ్వు డబ్బులు ఇస్తావమ్మా. నువ్వు డబ్బులు ఇస్తావు, తెలియట్టుకుంటాం. మనకే దృష్టి ఏది ఉంటే దానికి వేస్తాం. కాదండి, పవన్ కళ్యాణ్కి వేస్తాం. మామూలుగా పిఠాపురం వచ్చేది ముఖ్యమంత్రి చేసేది మామూలుగా చంద్రబాబు నాయుడు. ఏమో కాకినాడమ్మా ఎంపీ. మరి ఇంకెలా కొడతామమ్మా. ఇది ఓటు దీనికి, ఆయనకి అంతే. ఉదయ్ గారు ఏం చూసేస్తాం అంటే ఈయన గురించి వేస్తాం అంతే. కళ్యాణ్ గురించి వేస్తాం, ఆయనకి వేస్తాం. గ్యారంటీగా వస్తుంది పిఠాపురం. ఎంపీ కూడా గెలుస్తుంది.